కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. మరి ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన మార్గంలోకి రావడం అంటే ముందుగా కోరుకునేది మనసు ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం చేస్తే అని నేటి రోజుల్లో అందరూ అనుకుంటున్నారు. దానికోసమే వస్తున్నారు. ఎందుకంటే చాలామందిని మనం గమనిస్తే ఈ రోజుల్లో ఎవరి జీవితంలో ఈ ప్రశాంతత లేదు. ఆ ప్రశాంతత కోసమే అతి కొద్దిమంది మాత్రమే మోక్షానికి మార్గం ధ్యానం అని తెలుసుకుంటున్నారు. అంటే గురువుగారు పత్రిగారు చెప్పారు, ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం అని చెప్పినా ఈ కొటేషన్ ఎవ్వరి దగ్గర నోటి నుంచి రాదు. ఆల్మోస్ట్ ఆల్ రాఘరావు గారి శిష్యులకు మాత్రమే మోక్షం అంటే ఏంటో అర్థమయ్యింది. మోక్షము అంటే ఎప్పుడూ చనిపోయేకొచ్చేది కాదు, జీవితం అంతా ఆనందంగా గడుపుతూ సేవాభావంతో గడుపుతూ త్యాగమయ జీవితం జీవిస్తూ యజ్ఞమయ జీవితం జీవిస్తూ ఉన్నప్పుడే మోక్ష స్థితిలో ఉంటాము, మోక్షం పొందుతాము. ఈ విషయం బయట వాళ్ళకి తెలియదని అనుకోవాలి. ఎందుకంటే ఎవరిని పలకరించినా అనారోగ్యము లేకపోతే సమస్యలు ఈ రెండింటి మీద చెప్తున్నారు. అయితే మోక్షానికి మొదటి మెట్టు, మరి మోక్షం పొందాలి అంటే ఎప్పుడూ పరలోకానికి వెళ్ళే ప్రయత్నం మాకెందుకులే అని అనుకోవచ్చు. అందుకే మొట్టమొదటిగా మనం అందరికీ ఏం చెప్తాము అంటే ధ్యానం వల్ల ప్రశాంతమైన జీవితం వస్తుంది అని చెప్తాం. ఎందుకంటే ఇహలోక ప్రయత్నం లేకుండా ఎవ్వరూ పరలోకానికి వెళ్ళే ప్రయత్నం చెయ్యరు. ఈ ఇహలోకంలో ఆనందంగా జీవిస్తేనే పరలోకానికి ఆనందంగా వెళ్ళడానికి ఇష్టపడతారు అనే ఒక చిన్న సూక్ష్మం మనకు తెలుసు. కాబట్టే అందరికీ మనం ఆ విషయమే చెప్తాం. మరి ప్రశాంతమైన జీవితం జీవించాలంటే మనము ఎట్లా ఉండాలి అన్నది, నిజంగా ప్రశాంతమైన జీవితమే ధ్యానం ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది. మరి ఈ ప్రశాంతమైన జీవితం జీవించలేకపోవడానికి కారణం ఏంటి, జీవిస్తే వచ్చే లాభం ఏంటి అని తెలుసుకుంటే మరి మనకి ధ్యానం ఇంకొంచెం బాగా కుదరడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రశాంతత లేకపోవడానికి కారణం ఏంటి అంటే మనలో ఉన్న ఈర్ష్య, కోపం, అసూయ, ద్వేషం, ఈ నాలుగిట్ల వల్లే మన జీవితంలో మనకి ప్రశాంతత ఉండదు. ఎందుకంటే ఈర్ష్య, వాడికి ఉంది నాకు లేదు అనేది భావన ఉన్నప్పుడు కొంతమందికి కొన్ని పరిస్థితుల వల్ల అనుకున్నవి దక్కనప్పుడు ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటారు. మరి ఆ ఈర్ష్య వల్లే చాలా వినాశనాలు సృష్టిస్తూ ఉంటూ ఉంటారు. మరి దుర్యోధనుడి ఈర్ష్య భారత యుద్ధమే జరిగింది. మరి ఆ విధంగా చూసుకుంటే పురాణాలను ఉపమానంగా తీసుకున్నప్పుడు మనకి ఆ గుణం వల్ల మనం నాశనం అవ్వడమే కాదు, అది పెరిగినప్పుడు లోక వినాశకరమైన కార్యక్రమాలు మొదట చిన్నగా చేస్తాము, తర్వాత పెద్ద పెద్ద కార్యాలు అంటే లోకం, మన చుట్టుపక్కల పరిసరాలు, ఇవన్నీ వినాశనానికి కారణం మనమే అవ్వచ్చు. ఒక్కసారి మనకి ప్రశాంతత ఉండదు, ఆ ఈర్ష్య ఉన్న వాడికి ఉండదు, చుట్టుపక్కల పరిసరాలను కూడా ప్రశాంతంగా బతకనివ్వరు. వాళ్ళది ఎలా అంటే వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి చెప్తూ ఆ ఈర్ష్య వల్లే. ఇప్పుడు గమనించండి, ఎదుటి వ్యక్తి గురించి మనం చెడ్డగా మాట్లాడుతున్నాము అంటే ఎక్కడో వాడంటే ఈర్ష్య ఉండొచ్చు. మరి వాళ్ళు మంచివాళ్ళు అయినప్పుడు, చెడ్డవాడైతే చెప్పొచ్చు ఇలా ఉంటే బాగోదు, ఇంకొంచెం మార్చుకో పద్ధతి అని చెప్పొచ్చు. వింటాళ్ళ తెలియదు, వదిలేస్తాం. కానీ
పదే పదే మంచి వ్యక్తులను కూడా విమర్శిస్తున్నాడంటే ఆ పని వీడు చెయ్యలేనప్పుడు ఆ గాడిద గుడ్డు మొన్నట్ల వరకు ఎదవలాగే ఉండేవాడు, ఇప్పుడే ధ్యానంలోకి వచ్చాకయ్యాడు. మొన్న కూడా ఎందుకు, వర్తమానంలో వాడు ధ్యానం చేసి మార్పు చెందొచ్చు కదా. రత్నాకరుడు వాల్మీకి కాలేదా అని మనం ఒక పాజిటివ్ థింకింగ్తో ఉన్నప్పుడు ఎవరి మీద మనం ఈర్ష్యపడకుండా ఉండొచ్చు. ఒక్కటేనండి ఇక్కడ గమనిస్తే, మనం చెయ్యలేని పని వాళ్ళు చేసినప్పుడు, మన కూడా ఉండి మనని దాటి వెళ్ళినప్పుడు ఈర్ష్య అనే భావం వస్తుంది. కానీ జ్ఞాని దాన్ని తొందరగా పోగొట్టుకుంటాడు. ఈ గుణమే నా ఎదుగుదలకి అడ్డు. అందుకే మరి ఎవరు చెప్పినా విచారణను ఎందుకు చెప్పారు? మనలో ఏదైనా వచ్చినప్పుడు ఇది నేను ఎదగడానికి అడ్డు, దీనివల్ల నేను భూమి మీద ఆనందం అనేది పొందలేకపోతాను అని అనుకున్నప్పుడు మరి దాన్ని దాటడానికి, దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. మరి అది ప్రయత్నించకుండా ఊరుకుంటే ఆ ప్రయత్నం అన్నది మనం అనుకుంటే సరిపోదండి. సాధన అనేది ఉన్నప్పుడు నువ్వు ఏ విషయాన్ని, నువ్వు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటావో అది నువ్వు భూమి మీద దక్కించుకోవాలి అంటే సాధన తప్పించి రెండో మార్గమే లేదు. అందుకే సాధనమున పనులు సమకూరు ధరణిలోన అని చెప్పడం జరిగింది వేమన. నువ్వు సాధన చేస్తేనే నువ్వు అనుకున్నవి భూమి మీద సాధించగలవు. సాధన లేకపోతే అనుకున్నవి అనుకున్నట్టే ఉంటాయి, కానీ ఏది సాధించలేరు. అందుకే సాధనతో సాధించలేనిది లేదు. ఇప్పుడు మనకు అన్నీ తెలుసు, ఎందుకంటే ఇన్నాళ్ళు సాధన చేస్తున్నాం, ఇన్ని క్లాసులు అటెండ్ అవుతున్నాం. ఇంత చేస్తూ ఉన్నప్పుడు ఏది చెడ్డ ఏది మంచి అని తెలుసుకోలేనంత అవివేకంగా మనం లేము. మాయకి వశమై ఒకవేళ పొరపాటుని ఈ గుణం మనకు వస్తే ఇది నా ఎదుగుదలకు అడ్డు కదా, అందుకని నేను సాధన చేసి ఈ గుణాన్ని మార్చుకోవాలి అని మనమే తెలుసుకుని సాధన ద్వారా సాధిస్తూ ఉంటాం. ఎందుకు సాధకుడు మరి సాధించగలడు అంటే వాడికి బుద్ధిలో జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం ఉంది? అందరూ ఆత్మస్వరూపులే అనే జ్ఞానం ఒక సాధకుడికి బుద్ధిలో నిరంతరము ఉంటుంది. ఎవరి మీద నేను ఈర్ష్యపడాలి? ఇంకా లోతుల్లోకి వెళ్ళినప్పుడు సాధకుడు అనుకుంటాడు, నేను ఏ వ్యక్తి మీద ఈర్ష్యపడినా నా మీద నేనే పడినట్టు. ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులే కదా. వాడు ఆ దేహం తీసుకుని సాధన పెంచుకుని గత జన్మలో మంచి సంస్కారాలతో పుట్టి ఈ జన్మ ఆ మంచిని ఈ జన్మలో పెంచి సాధన ద్వారా పోషించుకున్నప్పుడు అసమర్థుడిగా ఉండడు. సమర్థుడితో లోక కళ్యాణకరమైన పనులు చేసి యజ్ఞమై జీవితం గడుపుతాడు అని తెలుసుకుంటాడు సాధకుడు. అజ్ఞానంలో మాయవశాన వచ్చిన వెంటనే విచారణ ద్వారా, సాధన ద్వారా ఆ గుణాన్ని మనం మార్చుకోవచ్చు. మరి కోపం, ఇది గత జన్మలో దీనివల్ల కూడా రావచ్చు. కోపం ఎందుకు వస్తుందంటే, ఒకటి అనుకున్నప్పుడు సాధించలేనప్పుడు. మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను, యోగులు కోపం భూషణం అంటే ఒక ఆభరణం లాంటిది వాడికి. యోగం లేని వాడి కోపం లోక వినాశనం. అందుకే కోపం అన్నది అజ్ఞానికి ఎందుకు వస్తుందంటే, తను అనుకున్నది సాధించలేనప్పుడు ముందు కోరిక పుడుతుంది. ఆ కోరిక అవ్వనప్పుడు కోపంగా మారుతుంది. అది కూడా తప్పే. ఎందుకంటే జ్ఞానం వచ్చాక తెలుసుకుంటాం మనం, నా ప్రాప్తంలో ఉన్నది నాకు దక్కకపోదు, ప్రాప్తంలో లేనిది నేను కోరుకున్నా రాదు. అందుకే పత్రి సార్ చెప్పేవారు, ఆ లోకాల్లో నీ ప్లాన్లో అది ఒక భాగం అయితే నువ్వు ప్రయత్నిస్తే వచ్చేస్తుంది. అది భాగం కానప్పుడు, నీ ప్లాన్లో అది లేనప్పుడు రాదు. అందుకే నేను కోరుకో, ప్రయత్నించు, రాకపోతే ప్రకృతికి అవసరం లేదంది నాకు, కాబట్టి నేను ఇంక దాని గురించి ఆలోచించను. అంతేకాని కోరుకున్నవి రాకపోతే కారణం వీడనో వాడనో అనుకుంటూ కోపం తెచ్చుకోవడం
మంచిది కాదు. అది కూడా ప్రశాంతమైన జీవితానికి అడ్డుగా ఉంటుంది. ఇంకా అసూయ. ఈ అసూయ అన్నది కూడా చాలా చెడ్డ గుణం అండి. ప్రాప్తంలో ఉన్నది రాదు అని తెలుసుకోనప్పుడు వాడికి ఉన్నది నాకు లేదు అనేది, ఇవన్నీ గుణాలు కూడానండి మనకి లేనప్పుడు ఎదుటివాడికి ఉన్నప్పుడే వచ్చేస్తూ ఉంటాయి. ఈ అసూయ అన్నది మరి మనం చూడండి, చెదపురుగు లాంటిది మన జీవితంలో. మనం బాగుపడం, ఎదుటివాడిని బాగుపడితే విమర్శిస్తూ ఉంటాము. మరి ద్వేషము, ఈ ద్వేషం ఈ తల్లిదండ్రుల వల్ల ఆ సంస్కారాలు అప్పిస్తారు. వాడు మనకు శత్రువు, వీడు మనకు శత్రువు, వాడు మన కులం కాదు, వీడు మన కులం కాదు అని తల్లిదండ్రుల గురించి చిన్న చిన్నగా నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకున్నాక మరి అప్పుడు ఏం చేస్తారు అంటే దాన్ని వీళ్ళు అదే కోణంలో అవతల వాడి గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు మన ఆలోచనని బట్టే అవతల వ్యక్తిని బేరీజు వేస్తాం. ఒక జ్ఞాని ఏం చేస్తాడు అంటే పాజిటివ్గా ఆలోచిస్తాడు. ఏంటి, మనం వాడికి శత్రువే, వాడి తాతలు తండ్రులు చేయొచ్చు, వీడు మంచోడే కదా, వీడు మనకేమీ అన్యాయం చెయ్యలేదు కదా, మరి వీడి మీద నేను ఎందుకు ద్వేషం పెంచుకోవాలి అని అనుకోవచ్చు. కానీ ఒక అజ్ఞాని వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి శత్రుత్వం చాలా రోజులు ఉంది, పడదు అనుకుంటూ మనం చాలా సినిమాల్లో ఫ్రాక్షనిస్టులుగా చూస్తూ ఉంటాం. మరి అది పెంచి పోషించే తల్లిదండ్రుల వల్ల అది పెరుగుతూ ఉంటుంది. కానీ ధ్యానంలోకి వచ్చాక పూర్వం ఉన్న ఇప్పుడు ఈ వ్యక్తి మంచోడు అని విచారణ చేసుకుంటే మనం ఆ ద్వేషాన్ని కూడా పోగొట్టుకోవచ్చు. ఒకవేళ వాడు ద్వేషిస్తున్నా మనం మౌనంగా ఊరుకుంటే, ఏమీ మాట్లాడకుండా ఉంటే, మన మీద ఎంత చెడ్డ ప్రచారం చేస్తున్నా మనం మౌనంగా ఉన్న రోజు వాడికే తెలుస్తుంది. ఏంటి, నేను ఎంత తిడుతున్నా వీడు మౌనంగానే ఉన్నాడు కానీ ఇలా మాట్లాడట్లేదు ఏంటి అని. ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణం అవతల శత్రువులో కూడా మార్పు రావచ్చు. అందుకే మహాత్ములు చెప్తారు, మనకి శత్రువులు ఎదురైనప్పుడు, మనని శత్రువుగా అనుకున్నప్పుడు, ఒకవేళ వాడు మనకు నిజంగా శత్రువే అయినప్పుడు మౌనంగా ఉంటే అంతకంటే గొప్పతనమే లేదు. ఆ మౌనం వల్ల మనలో సహనం ఉందా లేదా తెలుస్తుంది. అవతల వాళ్ళలో పరివర్తన రావడానికి అవకాశం ఉంది. అందుకే ఈర్ష్య, కోపం, ద్వేషం, అసూయ ఈ 4 గుణాల వల్లే మనలో ప్రశాంతత లోపిస్తోంది. ఒకరోజు ఒక గురువు గారిని ఒక శిష్యుడు అడిగాడు, ప్రశాంతత అంటే ఏంటి, ప్రశాంతత ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది. అప్పుడు గురువుగారు ఒక ప్రవహించే నది దగ్గరికి తీసుకువెళ్ళి, చూడు ఆ నది నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తుందో, అందులో కొంచెం కూడా మురికి లేదు, ప్రజలంతా దాన్ని వాడుకుంటున్నారు. అలాగే మన మనస్సులో మురికి లేకపోతే మనం చాలా ప్రశాంతంగా ఉంటాము, ప్రజలందరికీ ఉపయోగపడే పని చేస్తాము. అంటే నిష్కామ కర్మ, అది యజ్ఞమయ జీవితం అయ్యా. ప్రజలందరికీ సేవ చేస్తే అది యజ్ఞమయ జీవితం అవుతుంది. నదిలాగా మనం స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు మీరు వరద నీరుని గమనించండి, జల 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 పారుకుంటూ స్పీడ్గా వచ్చేస్తుంది, బురదతో మట్టితో వస్తుంది, దాన్ని ఎవరూ వాడుకోరు. మరి నదిలో ఎప్పుడు శుభ్రంగా ప్రశాంతంగా ప్రవహించే నీళ్ళు పైకి స్వచ్ఛంగా కనిపిస్తాయి. ఇప్పుడు గంగానది పుట్టుకునే చోట అలకనంద చూస్తే అది స్ఫటికంలాగా ఉంటుందట, అంటే ఏ మురికి కలవకుండా. అలాగే మరి అది చెప్తూ ఇంకో ఉదాహరణ చెప్పాడట. ఏంటి చెప్పాడు ఆ గురువు గారు, ఒక రాళ్ల మూట ఇచ్చి నువ్వు మామూలుగా నడు అన్నాడు ముందు. వాడు హాయిగా నడిచేసాడట. ఈ రాళ్ల మూట ఇచ్చి నీ భుజం మీద పెట్టుకో, నీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది అన్నాడట. అప్పుడు ఈ రాళ్ల మూట ఎలా ఉంటుంది, బరువుగా ఉంటుంది.
ఇప్పుడు వంగి వంగి నడుస్తున్నాడట. అప్పుడు గురువుగారు చెప్తారట, ఈ మూట ఎలాంటిది అంటే ఒక మనిషిలో ఈర్ష్య, కోపం, అసూయ, ద్వేషం అనే రాళ్ళు ఉంటే ఆ మనిషి కుంగిపోతాడయ్యా. ఇప్పుడు నువ్వు ఈ రాళ్ళ మూటను పట్టుకుని కుంగిపోయి ఎట్లా నడుస్తున్నావో అలాగే ఆ వ్యక్తి జీవితంలో ఈ గుణాలన్నీ ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రశాంతత లేక కృంగిపోతూ ఉంటాడు, వంగిపోతూ ఉంటాడు. అందుకే ఒక మనిషి ప్రశాంతంగా జీవించాలి అంటే ఈ గుణాలు దరి చేరకూడదు. అవి లేనప్పుడు మనిషి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అంటే ఇది సామాన్య మానవుడికి ఇలా ఉండడం, తెలుసున్నా ఉండడం సాధ్యం కాదు. ఎందుకంటే మానవుడికి పొంగిపోవడం సహజ గుణాలు. ఏదైనా ఆనందం వస్తే పొంగిపోవడం, దుఃఖం వస్తే కుంగిపోవడం అవి సహజ గుణాలు. కానీ ఒక సాధకుడికి, ఒక జ్ఞానికి ఎప్పుడు విచారణ చేసుకుంటూ ఇది నాలో ఉండకూడదు అని సాధన చేస్తున్నప్పుడు ఆ గుణం ప్రకృతి ఒక కోపం కానివ్వండి, ఈర్ష్య కానివ్వండి, అసూయ కానివ్వండి, ద్వేషం కానివ్వండి, వాడిలో నుంచి బయటికి పంపే డ్యూటీ ప్రకృతి తీసుకుంటుంది. అందుకే మహాత్ములు ప్రకృతి మీద ఆధారపడి ఈ గుణం నాకు వస్తే నేను సాధన చేసినప్పుడు ఆ ప్రకృతి నాలో ఉండకూడని గుణాలు మారిపోతూ ఉంటాయి. ఏది ఉండాలో అది నాకు వస్తుంది. ఒక జ్ఞానికి ఏమి ఉండాలి? కరుణ ఉండాలి, దయ ఉండాలి, ప్రేమ ఉండాలి, త్యాగం ఉండాలి. ఈ గుణాలు ఉన్నప్పుడు నేను ఎదుగుతాను. కానీ ఈర్ష, అసూయ, ద్వేషం, కోపం ఇవన్నీ ఉండడం వల్ల జీవుడిగానే ఉంటాను కానీ దేవుడిగా ఎదగలేను. కానీ నేను సాధనలోకి వచ్చానంటే దైవంగా మారడానికి వచ్చాను. జీవుడిగా పుట్టిన నేను దైవంగా ఎదిగితే ఈ జన్మలోనే అది సాధ్యము అని నేను గురువు గారి ద్వారా తెలుసుకున్నాను. కాబట్టి అక్కర్లేనివి అంటే మనం ఆ స్థాయికి వచ్చేవా అంటే రాలేదు. ఇవన్నీ తెలుసుకుంటూ ఒక్కొక్కసారి ఒక చిన్న విషయమే కదా అని మనం అశ్రద్ధ చేస్తామండి. కానీ ఆ చిన్నదే పెద్దదై మన మనస్సుని అస్తవ్యస్తం చేస్తూ ఉంటుంది. అంటే మనం ఇంకా ఎక్కడిదక్కడ మర్చిపోయే స్థాయికి ఎదగలేదు. కాబట్టే మరి ఆ మరుపు అన్నది వరమని తెలిసినా మనం మరిచిపోలేకపోతున్నామంటే మనకు ఒక ఆయుధం ఉంది. ఏంటి అంటే సాధన అనే ఆయుధం, విచారణ అనే ఆయుధం. మనం విచారణ చేయకపోతే అదే పట్టుకుంటాం. అదే పట్టుకుంటే ఏమవుతుంది? మనసు అస్తవ్యస్తం అవుతుంది, ప్రశాంతత కోల్పోతుంది. దానివల్ల ధ్యానం కుదరదు. సరే, నేను ఎప్పుడో దానికి అన్యాయం చేశాను, ఏదో తప్పు చేశాను, అది ఇప్పుడు లేదు. నేచర్ హెచ్చరిస్తుంది, నీలో ఈ గుణం ఉంటే ఎదగవు, దాన్ని కట్ చేయి. ఇది మానవుల యొక్క గుణం, దైవీ గుణం కాదు అని మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా క్లాసులు నేర్చుకుంటున్నాం, వింటున్నాం, చెప్తున్నాం. మనలోనే మళ్ళీ ఆ గుణాలు వచ్చినప్పుడు మనం ప్రశాంతమైన జీవితం జీవించలేం. కాబట్టి అజ్ఞాని జీవితాంతం భరిస్తాడు, జ్ఞాని ఒక్కరోజో, ఒక్క క్షణమో, ఒక్క గంటో భరించి దాన్ని తొలగించుకుంటాడు. అందుకే జ్ఞానికి అజ్ఞానికి ఏంటి అంటే, అజ్ఞాని దుఃఖాన్ని జీవితాంతం భరిస్తాడండి. కోపపుణ్యం అండి, ద్వేషం, అసూయ. ఎందుకంటే వాడి దగ్గర సాధన లేదు, విచారణ లేదు, సద్గురువు బోధ లేదు, సత్గ్రంథ పఠనం లేదు. అందుకని వాడికి ఏదున్నా అది జీవితాంతం భరిస్తాడు. అది వాడి శాపం. శాపము అంటే ఏంటి? దుఃఖమైన జీవితమే శాపం, ప్రశాంతమైన జీవితం వరం. అది ఒక జ్ఞానికే ఉంటుంది, ఒక సాధకుడికే ఉంటుంది. ఎందుకు అంటే మోస్తాడు, వాడు చేసే సాధనను బట్టి రోజు మోస్తాడు, గంట మోస్తాడు, లేదా ఒక 10 నిమిషాలు అనుకుంటాడు, ధ్యానంలో కూర్చుంటాడు. వాడు ఆత్మే కదా. ఏ జన్మలోనూ నేను అనొచ్చాను, ఈ జన్మలో నాతో శత్రుత్వంతో ఉన్నాడు,
సరే ఉండి కొన్నాళ్ళు నేను మౌనంగా ఉంటే వాళ్ళలోనే పరివర్తన వస్తుందని మనకి మనం సర్ది చెప్పుకుంటూ కర్మ సిద్ధాంతం మీద ఆధారపడుతూ విచారణ ద్వారా ఉన్న సత్యాన్ని తెలుసుకుంటూ సాధన ద్వారా దాన్ని చెరిపేయడానికి చూస్తాం. అందుకే జ్ఞానులకి ఏది జరిగినా మన మంచికేనే గురువు మొట్టమొదటే బోధిస్తాడు. ప్రతి చిన్న విషయానికి సాధనతో సాధించవచ్చు అని నేర్పిస్తాడు. ప్రతి నీలో నీకు నచ్చని గుణం ఉంటే అది నువ్వు సాధన ద్వారా మార్చేసుకోవచ్చు అని మనం తెలుసుకున్నాం. అంటే మాయకు వశమైన మనం ఒక్కొక్కసారి ఏవి చెడ్డ గుణాలని తెలిసినా అందులోకి ఇరుక్కుపోతాం. ఎందుకంటే అనుక్షణము మనల్ని మోసం చేయడానికి మాయ మన పక్కనే ఉంటుంది. ఒక అపర బుద్ధుడిలాగా కావాలి అంటే మనం మాయని జయించాలి. బుద్ధుడి యొక్క గొప్పతనం ఏంటి అంటే మాయని జయించి బుద్ధి ఉన్న బుద్ధుడయ్యాడు. మనం మాయకి వశమే ఇంకా జీవుడిగా ఉంటున్నాం. ఒకటే తెలుసుకోవాలి, మనం బుద్ధుడు జయించగలిగింది, నేనెందుకు మాయని జయించలేను? నాకు తెలుసు దైవీ గుణాలేంటో అసురీ గుణాలేంటో తెలుసుకున్న నాకు వదులుకోవలసినవి ఏంటో కూడా నాకు తెలుసు. వదులుకోకపోతే ఏం జరుగుతుందోనూ తెలుసు. వదులుకోకపోతే జీవితం అంతా దుఃఖం, వదులుకుంటే ఈ క్షణమే ఆనందం. ఇది తెలుసు. అన్నీ తెలిసిన నేను ఆనందాన్ని దూరం చేసుకుని దుఃఖానికి బానిసనవుతున్నాను, దుఃఖానికి నా జీవితంలో చోటిస్తున్నాను అని మనం ఎప్పటికప్పుడు విచారణ ద్వారా తెలుసుకుంటే ఇలాంటి గుణాలు ఉన్నా ఆ విచారణ చేసుకుంటూ సాధనని మనం పెంచుకున్నప్పుడు మనని అవి తొలగించుకోవడం పెద్ద సాధ్యం కాని పని కాదు. ఏది కావాలి అనుకున్నా, ఎలా ఉండాలి అనుకున్నా సాధన చేసి అన్నిటినీ సాధించగలం. ఈ గుణాలను అలవర్చుకుంటే మనం ప్రశాంతమైన జీవితం గడపలేము. ప్రశాంతత మన జీవితంలో లేకపోతే సరి అయిన సాధన కూర్చుంటాం కానీ చెయ్యలేము. ఎన్ని గంటలు కూర్చున్నా ఫలితం ఏముంటుంది? అవే మనసులో తిరుగుతుంటే. అందుకే ఎప్పటికప్పుడు ఫస్ట్ విచారణ చేసుకోవాలి. దీనికి పరిష్కారం నేనేం చేయలేను, ధ్యానమే సాధన, అది మాత్రం నేను చేయగలను. నేను ఎప్పుడైతే సాధన చేశానో ఆ ప్రకృతికి తెలుసు నాలో ఉండకూడని గుణాలు, ఉండాల్సిన గుణాలు, ఉండాల్సినవి ఉంచుతుంది, తొలగించవలసినవి తొలగిస్తుంది. నేను ఎంత సాధన చేస్తే పరమాత్మ కృపకి అంత పాత్రురాలు అవుతాను. కాబట్టి ప్రకృతి ద్వారా పరమాత్మ చేయించాల్సినవన్నీ చేయిస్తాడు అని అనుకున్నప్పుడు సాధనే ముఖ్యం అనుకుంటూ మరి మనం సాధన చేసిన రోజున ఆ దుఃఖాన్ని కానీ, ఈర్ష్యని కానీ, అసూయని కానీ, ద్వేషాన్ని కానీ గంట రోజు భరిస్తాం. తర్వాత దాన్ని మన జీవితం నుంచి తొలగిస్తాం. అందుకే చెప్పాను, అజ్ఞాని ఇవన్నీ జీవితాంతం భరిస్తాడు, జ్ఞాని కొద్ది గంటలు మాత్రమే భరించి తన సాధన ద్వారా ఈ గుణాలను తొలగించుకుని మరి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అందుకే మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం మన చేతుల్లో పని. ప్రశాంతత లేకుండా జీవించడం అది మన చేతుల్లో పని. అందుకే ప్రతిదీ ఎక్కడో ఎవరో వస్తారు, ఇస్తారు, వరాలు ఇస్తారు, ఇవిస్తారు, ఎవ్వరు ఇవ్వరండి. సాధన ఉన్నవాడే సాధిస్తాడు, సాధించగలడు. ఇలాంటి పరమసత్యాలు నేర్చుకున్నప్పుడు, అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు చాలామంది అడుగుతారు, ఏంటి ఇంత దుఃఖం ఉన్నా నువ్వు ఎంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నావు ఏంటంటే వాళ్ళకు తెలియదు. మనం తెలుసుకోవాలి. సాధన ఉంది కాబట్టే నేను ఇంత ప్రశాంతంగా జీవిస్తున్నాను. సాధన లేకపోతే నా జీవితం అంతా వేదనలో ఉండి, దుఃఖంలో ఉండి, ప్రశాంతత లేకుండా ఉంటాను అనేది మనకు మనం అర్థం చేసుకున్నప్పుడు అవి పొందడానికి చేయవలసిన పని ఒక్క విచారణ, సాధనే. కాబట్టి మనం ప్రాక్టీస్ చేయాలి, మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది మాత్రమే ఇతరులకి
చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 2 ఉన్నాయి. ఏదైతే నీ అనుభవంలో కరెక్ట్ అనిపించిందో అది ఇతరులకు చెప్పు. ఏంటంటే ఇప్పుడు మనం విన్న ప్రతిదీ కూడా మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆ అనుభవంలో తెచ్చుకుని వచ్చిన ఫలితం పక్కవాడికి చెప్పడమే జ్ఞానం. మనం జ్ఞానులమే అనుకుంటున్నాం. ఎప్పుడు జ్ఞానులం అవుతామంటే గురువు దగ్గర నుంచి విన్న ప్రతిదీ మన అనుభవంలో పెట్టుకుంటూ దాని ఫలితాన్ని, దాని రిజల్ట్ని చూసుకుంటూ ఆ వచ్చిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. మరి ప్రశాంతమైన జీవితం ఎలా జీవించాలో మరి ఈరోజు తెలుసుకున్నాం. కాబట్టి మరి అందరము ఆచరణలో పెట్టుకుంటూ అందరి చేత ఆచరింపచేసినప్పుడు ఈ జన్మ దుఃఖమయ జీవితం ఉండకూడదు, ప్రశాంతమైన జీవితం ఉంటుంది అందరికీ అని మనం ఆశిస్తూ అందరికీ అదే చెప్పాలి. మరి ఈ విధంగా మరి మనం రోజు రోజుకి కొద్దిగా కొన్ని విషయాలు కొత్తవి తెలుసుకుంటూ ఆచరణలో పెట్టుకుంటూ మనం ఆనందంగా ఉండడం కాదు, మనకు చేతనైనంత వరకు సృష్టిలో అందరినీ ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.